రాయలసీమ రతనాల సీమ ఇది ఒకప్పటి నానుడి కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని వజ్రకరూరు జొన్నగిరిలో వజ్రాలు విలువైన రంగురాళ్లు దొరుకుతున్నాయనేది మనకు వార్త. తాజాగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోనూ బంగారు గనులు ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం తేల్చి చెప్పేసింది. వాస్తవంగా ఆస్పరి మండలం అనేది పూర్తిగా వెనకబడ్డ కరువు ప్రాంతం. వర్షాలు వచ్చినా కూడా పంటలు అంతంత మాత్రంగానే పండే భూములు ఇక్కడ. అలాంటి ప్రాంతంలో బంగారు నిక్షేపాలున్నాయని తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుందని ఆశిస్తున్నారు. జిఎస్ఐ సర్వే జరిపిన ప్రాంతంలో ఆ ప్రాంత రైతులు ఏమనుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు అనే అంశాలపై స్థానిక రైతులతో మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. రాయలసీమ అంటే రాళ్లసీమ అంటారు, కానీ అదే రాళ్లలోనే ఇప్పుడు బంగారు వజ్రాలు ఉంటున్నట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో వర్షం పడితే చాలు వజ్రాలు దొరుకుతున్న పరిస్థితి ఉంది. అదే తుగ్గలి మండలంలోని పగిడిరాయి తదితర గ్రామాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయి. బంగారం వెలికి తీసే గనుల తవ్వకాలు కూడా ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలంలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ తేల్చి చెప్పింది. 2 రోజుల క్రితమే ఈ ప్రాంతంలో ఎక్కడైతే మనం ఉంటున్నామో ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి నిర్ధారణ చేసింది. ఆస్పరి మండలంలోని చిరుమాన్దొడ్డి, కల్లపరి, యాటకల్లు తదితర గ్రామాల్లో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఈ జిఎస్ఐ తేల్చింది. జిఎస్ఐ తేల్చిన ప్రాంతంలోనే ఇప్పుడు మనం ఉన్నాము. ఈ పొలాల్లోనే బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా ఆ జిఎస్ఐ తెలిసింది. అయితే ఎంత మేర ఈ నిక్షేపాలు ఉన్నాయి అనే దానిపై ఒక స్పష్టత లేదు. తవ్వకాలకు వచ్చే బంగారానికి మధ్య ఎంత గ్యాప్ ఉందనే విషయాన్ని మాత్రం జిఎస్ఐ ఇంకా తేల్చలేదు. మొత్తం పైన అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా మాత్రం నిర్ధారణ అయింది. ఈ బంగారు నిక్షేపాలు ఎంత మేర ఉన్నాయి, అసలు ఇక్కడ ఈ సర్వే ఎలా జరిగింది అనే దానిపై మాట్లాడేందుకు మనతో ఇక్కడ స్థానికులు, ఈ గ్రామానికి చెందిన ఆ స్థానికులు మనతో ఉన్నారు. చెప్పండి, మీ ఏం సర్వే జరిగేటప్పుడు మీరు ఏమైనా చూసారా, మీకు ఏమనిపిస్తుంది? మేము ఏమనుకున్నా అంటే భూ సర్వే అనుకున్నాం, కానీ ఈ బంగారం ఉందని మాకైతే తెలియదు ఇంతవరకు. కానీ ఇంతవరకు రాయలసీమ అంటే రతనాల సీమ అనేది వాస్తవమే. కానీ ఇప్పటికీ మా యాటకల గ్రామంలో మరి వీళ్ళు గత 3 రోజులుగా ఇక్కడ టెస్టులు చేసినారు. భూమి ఇలువ పెరుగుతుందని, మరి మాకి కొద్దిగా పనులు దొరుకుతాయని, ఏదో మాకు బాగా ఆసక్తితో బాగా సంతోషంగా ఉంది సార్. ఇది పరిస్థితి. పూర్తిగా కరువు సీమగా ఉండే ఈ ఆస్పరి మండలంలో ఒక్కసారిగా బంగారు నిక్షేపాలు ఉన్నాయని నిర్ధారణ కావడంతో ఇక్కడి రైతుల్లో ఒక్కసారిగా ఆనందం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఈ బంగారు వజ్రాలే కాదు, తాజాగా కప్పట్రాల గ్రామం దగ్గర యురేనియం నిల్వలు ఉన్నట్లు కూడా పార్లమెంటులోనే నిన్న కేంద్ర మంత్రి చెప్పడంతో ఇంకా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ కర్నూలు సీమను ఖనిజ సీమ అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. ఆస్పరి మండలం నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.